ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ, అలాగే వేదికపై ఉన్న సహోదరులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ గ్రామంలో ఈ విధంగా దేవుని యొక్క మాటలను అందించాలని ఈ గ్రామంలోని యవనస్తులు, ప్రియ సహోదరులు సుధాకర్, యేసు, రమేష్, మధు, ఇంకా వీరికి సహకరించిన సోదరులు, వీరి ద్వారా ఈ గ్రామానికి అమూల్యమైన దేవుని మాటలు అందించడానికి ఆయన ఎంతో కృప చూపించాడు. తమ్ముడు సుధాకర్ మాటల్లో ఆ విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు. ఎంతో కాలంగా ఈ గ్రామంలో సభలు నిర్వహించాలని వారు అనుకున్న ఆలోచనను, ఆశను దేవుడు ఇప్పటికీ నెరవేర్చినట్టుగా జరుగుతున్న సభలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ సభలలో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని, ఒక వినూత్నమైన సందర్భాన్ని ప్రకటించడం జరిగింది. అదే దేవుడు వెతికిన మనిషి, దేవుణ్ణి వెతికిన మనిషి, వినడానికి, అర్థం చేసుకోవడానికి వింతగాను కష్టంగాను ఉన్న అంశం ఇది. దేవుడు వెతికిన మనిషి ఏంటి? దేవుణ్ణి వెతికిన మనిషి ఏంటి? వినడానికి కానీ లేదా అర్థం చేసుకోవడానికి కానీ కష్టంగాను వింతగాను ఉంది. దేవుని పిల్లరా, సమాజంలో మనుషులు త్వరగా గ్రహించలేనిది, మనుషులు త్వరగా అర్థం చేసుకోలేనిది ఏదైనా ఉందా అంటే అది కేవలం బైబిల్ మాత్రమే. మనుషులెవరు దీనిని గ్రహించక, మనుషులెవరు దీనిని అర్థం చేసుకోలేక ఈరోజు బైబిల్ పరిస్థితి మత గ్రంథంగా మిగిలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రపంచానికి బైబిల్ గొప్పతనం తెలియాలి. పెట్టిన అంశం అర్థం కాలేదు అని అంటే, లేదా ఆలోచించడానికి కష్టంగా ఉంది అని అంటే ఖచ్చితంగా అది దేవుని ఆలోచనలో నుంచి, దేవుని వాక్యంలో నుంచి పుట్టిందని ప్రతి ఒక్కరు గ్రహించాలి, గుర్తించాలి. ఈ అంశం వలన ఈ సమాజం మేల్కొనాలి. ఒక సోదరుడు ఈ అంశం నిర్ణయించి దీనికి సంబంధించిన పోస్టర్ ఎప్పుడైతే ఫేస్బుక్లో పెట్టడం జరిగిందో, ఒక తమ్ముడు అంటున్నాడు, అన్న ఈ టైటిల్ మాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాడు. ఈ అంశం నిర్ణయించేంత వరకు కూడా దీనిలో ఇంత పవర్ ఉందన్న సంగతి నాకు తెలీదు. నిర్ణయించడం అంటే నిర్ణయించాను, కానీ విశాఖపట్నంలో ఈ అంశం ఇచ్చుంటే ఎంతో బాగుండు. అక్కడ మీ జంగారెడ్డిగూడెం సంఘానికి దగ్గరలో ఉన్న ఊర్లకు మంచి మంచి అంశాలు ఇచ్చేస్తున్నారు, మాకు మాత్రం ఏవేవో ఇస్తున్నారని తమ్ముడు అనగానే నాకు చాలా ఆలోచన కలిగిందండి. అయితే దీని వెనక చాలా ఉందన్నమాట. వెతికిదామనుకున్నాను నేను. ఈరోజు రేపు మీరు వినబోతున్న విషయాలలో దేవుని సంకల్పము, దేవుడు కోరుకున్న మనుషులు, దేవుడు వెతికిన మనుషులు బయటికి రావాలి. దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుడు నన్ను వెతికాడా, నన్ను ఎందుకు వెతకలేదు, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వింటున్న మీ మదిలో మెదలాలి. అదే ఈ అంశం యొక్క ప్రత్యేకత. చూద్దాం ఒకసారి దేవుడు రాయించిన మాటల్లోనికి మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం, యెహోవా అనగా దేవుడు ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుని పిల్లలు, చదవబడిన ఈ లేఖన భాగంలో తండ్రి అయిన దేవుడు ప్రపంచంలోని మనుషులందరినీ సృష్టించిన దేవుడు ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడట, ప్రజలందరినీ నరులందరినీ దృష్టించుచున్నాడట. ఈరోజు భూమి మీద కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టించుచున్నాడట. దృష్టిస్తున్నవాడు కనిపెడుతున్నాడట. కనిపెట్టడం అంటే, కనుగొనడం అంటే అందరినీ చూస్తున్నాడు అన్నమాట. అందరిలో ఆయనకు కావలసిన మనిషి ఎవరున్నారా అని. అందరూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. అందరినీ ఆయనే పుట్టించాడు. పుట్టించిన ఈ మనుషులందరూ ఈ భూమి మీద ఆయన కోసం ఎవరు బ్రతకడం లేదు. ఎవరిని చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వారి పని, వారి ఆలోచన, వారి యొక్క క్రియలు, వారి ఇష్టాలు, వారి కుటుంబాలు. మరి ఈరోజు జీవాన్ని, ఊపిరిని అనుగ్రహించి ఈ సర్వ ప్రకృతినిచ్చి మనకు బంధాలని, బాంధవ్యాలను ఏర్పరిచిన ఆ దేవుని కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు బ్రతుకుతున్నారు అని అంటే ఎవ్వరు కనబడడం లేదు. ఒక్కసారి సమాజంలో ఉదయకాలంలో టౌన్ ఏరియాలో మనం చూడగలిగితేనండి, ఉదయం 6 గంటల నుంచే సందడి మొదలైపోతుంది టౌన్స్లో. ఇక 9-10 అయ్యేసరికి అసలు రోడ్లు ఖాళీ ఉండవు, షాపులు ఖాళీ ఉండవు. ఇంకా చెప్పాలంటే బిజీ షెడ్యూల్ అండి మనుషులది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే బిజీ షెడ్యూల్, బిజీ అయిపోయారు మనుషులు. దేవుని కోసం ఆలోచించడానికి, దేవుని పని చేయడానికి, లేదా దేవుని కోసం బ్రతకడానికి సమయం లేదు మనుషులకి. ఒకనాడు, ఇప్పటికీ అనుకుంటున్నాను నేను, కొన్ని లారీల మీద, బస్సుల మీద నేను చూశానండి, దేవుని స్మరింపము అన్న బోర్డు. మీరు గుర్తొచ్చే ఉంటుంది మీకు. దేవుని స్మరింపమనే అక్షరాలు కనపడేవి. ఎందుకబ్బా లారీల మీద, బస్సుల మీద, ప్రయాణ సాధనాల మీద, వాహనాల మీద ఎందుకు ఉంది ఇది? ఎక్కడికన్నా మనం ప్రయాణం వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మతోనో, భార్యతోనో, లేదా ఇంట్లో వాళ్ళతో వెళ్తున్నాను అని అంటే ఏమంటారు తెలుసండి వాళ్ళు? అవ్వ అలా అనకూడదురా, వెళ్ళొస్తాను అనాలి అంటున్నారు. వెళ్ళొస్తాను అనాలట. పైనట తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు వెళ్తున్నాను అనగానే అలా తదాస్తు అన్నారంటే వెళ్ళినాడు ఇంకా రావురా బాబు, కాబట్టి వెళ్ళొస్తాను అనాలి. ఆలోచించండి ఒకసారి. ఎందుకు బయటికి వెళ్ళినోడు తిరిగి వస్తాడో రాడు. ఇక ఆ లారీ డ్రైవర్ కానీ, ఆ బస్సు డ్రైవర్ కానీ ఓనర్ ముందే రాసి పెట్టేశాడు, ఈ డ్రైవర్ ఎక్కడ ఒకవేళ ఇద్దరు మత్తులో కానీ, లేదా వేరే ధ్యాసలో కానీ డ్రైవింగ్ చేసి ఎక్కడ మనుషులను చంపేస్తాడు. ఒకవేళ అలా చచ్చిపోతే ఆ క్షణంలోనైనా సరే, ఆ ప్రయాణంలో అయినా సరే దేవుని స్మరించండి. సరే, దేవుని గురించి ఆలోచించే సమయం మనిషికి ఎక్కడొచ్చింది? భయంతో ప్రాణం పోతాదేమో, ఒకవేళ పోయినవాడు ఎక్కడ నరకానికి పోతాడు, స్వర్గం చేరాలని ఈ సమయంలోనైనా స్మరించండి. ఈ మధ్యకాలంలో ఆ సమయం కూడా లేదండి. బస్సు ఎక్కగానే టీవీ ఆన్ చేస్తున్నాడు. ఈ మధ్య ఆర్టీసీ బస్సులో కూడా వచ్చేసాయి కదండి టీవీ. ఒకప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లోనే ఉండేవి. కనీసం టీవీ కోసమైనా ఆర్టీసీ బస్సు ఎక్కుతారని గవర్నమెంట్ వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో కూడా పెట్టేశారు టీవీలు. ఇక పల్లెటూరులో పల్లె వెలుగు బస్సుల్లోనైతే
స్పీకర్లు పెట్టారండి, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ప్రయాణాల్లో కూడా దేవుని కోసం ఆలోచించే ఛాన్స్ ఈ రోజుల్లో లేదు. ఉందా? లేదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాళ్ళరా, దేవుని కోసం ఆలోచించే సమయం ఈరోజు మనుషులకు లేదు. ఆకాశం నుండి నరులందరినీ దృష్టించుచున్నాడు, తను వెతకడానికి కనిపెడుతున్నాడు, మనుషులందరినీ దృష్టిస్తున్నాడు, భూనివాసులందరినీ చూచుచున్నాడు. ఎందుకు ఈ ప్రపంచాలను కలుగజేసిన దేవుడు, మనుషులను కలుగజేసిన దేవుడు ఎందుకు మనుషులందరినీ దృష్టిస్తున్నాడు? ఆయనకు కావాలి ఎవరు? ఆయన కోసం బ్రతికేవారు కావాలి, ఆయన కోసం ఆలోచించేవారు కావాలి, ఆయనను గురించి సమాజానికి తెలియజేసేవారు కావాలి. ఆయన ఉనికిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పేవారు కావాలి. ఇంకా చెప్పాలంటే అన్యాయం అయిపోతుంది ఈ సమాజం. ఎవరి కోసమైతే మనుషులను పుట్టించాడో, ఎవరి కోసమైతే ఈ మనుషులను బ్రతకమన్నాడో, పుట్టించిన ఆ దేవుని మరిచి మనుషులందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. కన్ను మూసిన వెంటనే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఏ పిల్లలైనా నాశనం అయిపోతుంటే వారిని కన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళెదురుగుండానే నాశనానికి వెళ్ళిపోతుంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేరండి. బాధ. నాశనమైపోతున్న సమాజాన్ని బాగు చేయాలి, నాశనమైపోతున్న పిల్లల్ని బాగు చేయడానికి తల్లిదండ్రులు పెద్దోళ్ళకి, పక్కోళ్ళకి, లేదా ఎవరి మాట అయితే వీళ్ళు వింటారో వాళ్ళకి చెబుతూ ఉంటారు, అయ్యా మీరైనా చెప్పండి మా అబ్బాయికి, మా పిల్లలకి మీరన్నా చెప్పండి, మా మాట ఎలాగే వినలేదు, మాస్టర్ మీరన్నా చెప్పండి, ప్రెసిడెంట్ గారు మీరన్నా చెప్పండి, పాస్టర్ గారు మీరన్నా చెప్పండి అని తల్లిదండ్రులు నాశనం అయిపోతున్న బిడ్డల కోసం సిఫార్సు చేస్తూ ఉంటారు, రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ మా అబ్బాయికి ఒకసారి చెప్పండి, వాడు మా మాట వినడం లేదు, వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు. మన మాట వినకపోతే బాధ. ఎవరికైనా చెప్పి వాళ్ళ ద్వారా తమ బిడ్డల్ని తమకు దగ్గర చేసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. ఈరోజు ప్రపంచమంతా దేవుని పిల్లలు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన పుట్టించిన మనుషులు, వీళ్ళందరూ ఆయనకు కాకుండా పోతున్నారు. మనుషులందరినీ చూస్తున్నాడు, అందరూ నాశనానికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు కాపాడుతారు? నాకు కావాలి, ఎవరైనా నాకు కావాలి. వెతుకుతున్నాడండి. కనిపెడుతున్నాడంటే అర్థం ఏంటన్నమాట? కనిపెడుతున్నాడంటే అర్థం ఏంటి? కనిపెట్టుకున్నాడు అంట. ఎవరు వస్తారా, ఎవరు దొరుకుతారా, అందరినీ చూస్తున్నాడు. అందరిలో ఎవరు ఆయనకు కావాలా వెతుకుతున్నాడు. వెతకగా 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 ఒక తరంలో ఒక వ్యక్తి కనబడ్డాడు. చూద్దామా? ఇదే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనం. దావీదును, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అంటున్నాడండి. ఎవరిని కనుగొన్నాడట? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దావీదును కనుగొన్నాడట. దావీదు ఒక్కడే ఉన్నాడా ఆ తరంలో? దావీదు ఒక్కడే ఉన్నాడా మనుషులలో? మనుషులందరినీ చూస్తున్నప్పుడు, మనుషులందరినీ చూసి తనకు కావలసిన వారిని కనుగొనాలని వారిని కనిపెడుతున్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. అతడే దావీదు. ఎవరిని కనుగొన్నారు? దేవుడు, ముల్లోకాల చక్రవర్తి, ప్రపంచాలను కలుగజేసిన మహాశక్తి, మనకు జీవాన్ని ఊపిరిని అనుగ్రహించిన సర్వేశ్వరుడు, సృష్టికర్త, మన కన్న తండ్రి అయిన దేవుడు ఆకాశంలో నుండి మనుషులను చూస్తున్నారు. మనిషి ఏ పాటి వాడండి దేవుని ముందు చెప్పాలంటే?
దేవుని ముందు మనిషి ఏపాటివాడు. చూస్తారా ఆ మాట కూడా? ఇదే కీర్తన గ్రంథం 8వ అధ్యాయము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నీవు చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు. చాలండి, అది కూడా చదువు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవునితో ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట అండి ఇది. ఆకాశము దేవుని చేతి పని, సూర్యచంద్ర నక్షత్రాలు దేవుని చేతి పని. వీటి ముందు అసలు మనిషిని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఏపాటివాడు. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంతటి వాడు మనిషి. ఆకాశం ఎంతో తెలుసా? ఇప్పటికీ దాని అంచు ఎంత దూరమో మనిషి కనిపెట్టలేదండి. అమ్మో, విశాలమైన ఆకాశం. ఎంత దూరం ప్రయాణించండి, ఎంత దూరం ప్రయాణించినా కనబడుతూనే ఉంటుంది. ఈ ఆకాశం ఎంత పెద్దదంటే మీకు అర్థమవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్ర నక్షత్రములను చూడగా అన్నాడు అక్కడ. నక్షత్రం మీకు తెలుసు, ఒక స్త్రీ నుదుటి బొట్టంత కనబడుతుంది, చిన్న చుక్కగా. అదెంత పెద్దదో తెలుసండి. మనం నివసించే ఈ భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దది నక్షత్రం. సూర్యుని కూడా ఒక నక్షత్రం అంటున్నారు. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దోడండి సూర్యుడు. మనం నివసించే ఈ భూమి చాలా పెద్దది, చాలా పెద్దది. ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు. అమ్మో, ఈ భూమి మీద ఒక వంతు ఆరిన నేలపై ఎన్ని దేశాలు, 250కు పైగా దేశాలు, ఎన్నో ఎడారులు, ఎన్నో అడవులు, ఎన్నో నదులు, 3 వంతుల సముద్రం. చాలా పెద్దది ఈ భూమి. ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఒక సూర్యుడు. అంటే ఫుట్బాల్ సూర్యుడైతే భూమి ఆవగింజ అన్నమాట. 2 పక్కపక్కన చూడండి, భూమి ఆవగింజ అయితే సూర్యుడు ఫుట్బాల్ అంతా అన్నాడు. ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయండి ఈ విశ్వంలో. ఒక నక్షత్రం ఎంత పెద్దదైతే ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు. హబుల్ టెలిస్కోప్, ఆకాశ నేత్రం అని పేరు పెట్టారండి. నక్షత్రాలను లెక్క పెట్టడానికి ఒక టెలిస్కోప్ని ఆకాశం వైపు పెట్టగా శాస్త్రవేత్తలు రోజుకి 10,000 నక్షత్రాలు చొప్పున లెక్క పెడుతుందటండి 1990 నుండి. ఇంకా నక్షత్రాలు తరగడం లేదట. అమ్మో, ఎన్ని నక్షత్రాలు! ఈ నక్షత్రాలన్నిటిని ఇముడింపజేసుకుని ఈ ఆకాశం ఎంత పెద్దదండి, చాలా పెద్దదన్నమాట. ఆకాశాన్ని చూస్తే అది దేవుని చేతి పని. సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తే అది దేవుని చేతి పని. వీటి ముందు మనిషి ఏపాటివాడండి. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నలి లాంటివాడు, చీమ లాంటివాడు, ఇసుక రేణువు లాంటివాడు దేవుని ముందు. అలాంటి మనిషి దేవునికి కావాలట. వెతికాడు, మనుషులందరినీ చూచాడు, ఒక వ్యక్తి కనపడ్డాడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొంటిని. 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఒక మనిషి మరొక మనిషి కోసం వెతుకుతాడు. పలానా వాళ్ళ అడ్రస్ ఎక్కడ, ఇదిగో పలానా గ్రామంలో ఉన్న పలానా వ్యక్తి, ఆ వ్యక్తి కోసం ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు. ఒక మనిషిని వెతుకుతున్నాడంటే మనుషులు గనక ఏదో అవసరం ఉందనుకుంటున్నాం, అవునా? మరి దేవుడు వెతుకుతున్నాడు, మనిషిని వెతుకుతున్నాడు దేవుడు. వెతుకుతున్నాడు. నేను దావీదును కనుగొంటిని అంటున్నాడు. ఎందుకు? ఇంకొక మాట కొత్త నిబంధనలో దావీదు గారి గురించి రాయించాడండి. దీనికి జోడిస్తూ మరొక మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 13:22.
తరువాత అతనిని తొలగించి, అపోస్తుల కార్యములు 13:22 దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు దేవుడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడట. ఎందుకు కనుగొన్నాడు? దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాను. దేవుని పిల్లారా గమనించండి, దావీదుని దేవుడు కనుగొన్నాడట. ఎందుకు? దేవునికి ఇష్టుడైన మనుషుడట. ఎందుకు ఇష్టుడయ్యాడు దేవునికి? దావీదు దేవునికి ఎందుకు ఇష్టమయ్యాడు? దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చగలవాడట. నేను చాలామందిని ఇష్టపడతా ఉంటానండి. ఎందుకు ఇష్టపడతాను? ఎక్కువ ఎవరిని ఇష్టపడతాను అంటే, నేను తలపెట్టిన దేవుని పనిని, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాలి. అలా నెరవేర్చడానికి ఎవరైతే ముందుకు వస్తారో, సహకరించడానికి, దేవుని ఉద్దేశాలను, నా ఉద్దేశాలను దేవుని పనిలో నెరవేర్చడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని నేను ఇష్టపడుతూ ఉంటానండి. ఎందుకు ఇష్టపడతాను? ఎవరినైనా ఒక మనిషిగా నేను ఒక వ్యక్తిని ఎందుకు ఇష్టపడతాను? దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగినప్పుడు, నా ఆలోచనలను, నా ఉద్దేశాలను ఎవరైతే నెరవేర్చడానికి ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎవరినైతే ఇష్టపడ్డానో వాళ్ళని ముందు పెడుతూ ఉంటాను. ఇది మనిషిగా నేను చేస్తే, దేవుడు ఎవరినైనా ఎందుకు కోరుకుంటాడు? ఒక మనిషిని దేవుడు కోరుకోవాలంటే మనిషికి ఉండవలసిన అర్హతలేంటి? దేవుడు అంతటి వాడే మనిషిని వెతుకుతున్నాడంటే, దేవుడు అంతటి వాడే మనిషిని కనుగొంటున్నాడంటే, ఆ మనిషి దేవుని ఎడల ఎలా ఉన్నాడు? ఎలా ఉంటే దేవుడు వెతుకుతాడు? ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు? ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు అని అంటే, దేవుని వాళ్ళారా, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఈ మాట దావీదు బ్రతుకున్నప్పుడు పలికిన మాట. ఇంకా చేస్తాడో లేదో దేవునికి తెలుసు. ఒక మనిషి అతడు బ్రతికే రీతి రేపటి రోజు ఎలా ఉంటాడో నేను చెప్పలేనండి. మనిషిగా ఎవరు చెప్పలేరు. మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో ఎవరికి తెలియదండి. ఎందుకు? అతని మనసులో ఉన్న భావాలు మరొక మనిషికి తెలియవు గనుక. గమనించండి, ఒక వ్యక్తి ఎడల నా మనసులో ఏముందో అవతల వాళ్ళకి తెలియదు, అవతల వ్యక్తి మనసులో ఏముందో నాకు తెలియదు. ఇది గనక దేవుడు పెట్టాడు అనుకోండి, తెలుసుకునే సిస్టమ్ పెట్టాడు అనుకోండి మనిషికి. ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకునే సిస్టమ్ మన బుర్రలో దేవుడు పెట్టాడు అనుకోండి, ఇక ఈ భూమి మీద మర్డర్లు, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు ఏం జరగవు. నా గురించి ఏమనుకుంటున్నాడో అవతల వ్యక్తి మనసులో నాకు తెలిసిపోతూ ఉంటుంది కనుక వెంటనే కడిగేస్తాను. ఏంట్రా ఏమనుకున్నాను నీ మనసులో? నేను ఎప్పుడు అనుకున్నాను అంటే కుదరదు. ఎందుకు? తెలిసిపోతుంది. ఇది మనిషికి తెలియదు కనుక, ఈ అవకాశం మనిషికి లేదు కనుక, రేపటి రోజు మనిషి ఎలా ఉంటాడో, ఎవరి ఎడల ఎలా మారిపోతాడో తెలియని దుస్థితి ఈరోజు సమాజంలో ఉంది. లేదా మనుషుల్లో ఉందండి. ఒక వ్యక్తికి ఇష్టడైన వాడు మరొక రోజు దుష్టుడైపోవచ్చు. ఒకనాడు దుష్టుడైన వాడు ఇప్పుడు ఒక మనిషికి ఇష్టడవచ్చు. సహజం, ఇది మానవ స్వభావం. కానీ దేవునికి తెలుసు ఎవరి భవిష్యత్తు ఏంటో దేవునికి తెలుసు. ఈరోజు నేను ఎలా ఉంటానో దేవునికి తెలుసు, రేపటి రోజు ఎలా ఉంటానో ఆయనకు తెలుసు, నా చావు దినం వరకు నేను ఎలా ప్రవర్తిస్తానో దేవునికి తెలుసు. మనల్ని కలిగించినవాడు ఆయన, మన హృదయాన్ని నిర్మించినవాడు, మన మనసులోని ఆలోచనలు ఎరిగినవాడు దేవుడు గనుక ఒక మనిషి భవిష్యత్తును దేవుడు చూస్తాడు. ఇతడు నా కొరకు ఏం చేస్తాడు భవిష్యత్తులో దేవుడు చూశాడు. దావీదులో అది చూశాడు. అతడు నా ఉద్దేశంలో నెరవేర్చాను అన్నాడా? నెరవేర్చునని భవిష్యత్తు చెప్పాడా? భవిష్యత్ కాలంలో చేయబోయేది చెప్పాడు. చెప్పండి ఏమని రాయబడింది అక్కడ? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. నా ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దావీదు నెరవేర్చబోతున్నాడు గనుక అతడు నాకు ఇష్టడు.
నా ఇష్టానుసారమైన కుమారుడు గనుక అతనిని నేను కనుగొంటిని. ఎందుకు కనుగొన్నాడు? మనుషులందరిలో, ఆ కాలంలో బ్రతికిన మనుషులందరిలో దావీదును దేవుడు వెతికాడు. ఎవరు నా ఉద్దేశాలు నెరవేరుస్తారు? దేవుడు వెతికిన మనిషి కనబడ్డాడు ఒకనాటి తరంలో. ఇంతకు ఎందుకబ్బా, ఏం చేశాడబ్బా దావీదు? ఏం చేసి భవిష్యత్తు నిర్ణయించాడబ్బా ఇతని జీవితంలో? దేవుడు ఏం చేశాడు? ఎలాంటి మనసు కలవాడితడు? ఎందుకు దేవుడు కనుగొన్నాడు? చూస్తారా? ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన సంఘటనలండి. ఇశ్రాయేలులనే తన పిల్లలు ఎడల ఫిలిష్తీయులు శత్రు సైన్యాలు కక్షగట్టి ఆ శత్రువులకు ఒక నాయకుడిగా గొలియాత్ అనే వ్యక్తిని ముందు నిలబెట్టి ఇశ్రాయేలును భయపెడుతున్నారండి ఫిలిష్తీయులు. అప్పటికే ఇశ్రాయేలులకు ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీల్లో సైన్యం ఉంది, ఇశ్రాయేలు రాజ్యములో యోధులు ఉన్నారు. మహానాయకుడు సౌలు రాజు ఉన్నాడు. ఆ సౌలు రాజుకి చెమటలు పట్టేశాయండి. ఆ సౌలు రాజుకి చెమటలు పట్టేశాయి. ఫిలిష్తీయులు అంటే గడగడ వణికిపోతున్నారు ఇశ్రాయేలీలు. దేవుని పిల్లలు దుష్టుని సంబంధాలకు భయపడిపోతున్నారు. అమ్మా, గొలియాతు చూస్తే భయంకరుడు. అలాంటి వ్యక్తికి గజ 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 వణికిపోతున్నారు రాజుతో సహా మనుషులందరూ, ఇశ్రాయేలీలందరూ. అలాంటి సమయంలో యుద్ధ సైన్యంలో ఉన్న అన్నయ్యలకు భోజనం పట్టుకెళ్ళి పరామర్శించడానికి వచ్చాడండి ఒక చిన్న వ్యక్తి. అతడే దావీదు. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగిస్తాను అంటున్నాడండి. ఇదిగో జీవము గల దేవుని పిల్లలను ఎదిరించే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఇంత ఉన్నాడు ఈయన. ఆ గొలియాతు మాత్రం అంత ఉన్నాడు. దావీదు గొలియాతు నడుము దగ్గర కూర్చుంటాడు. ఆ గొలియాతు ఏమో మహా అజానుభావుడు, బలాఢ్యుడు, దౌర్భాగ్యుడు, దుష్టుడు. దేవుని పిల్లలను చంపడానికి దేవుని పిల్లలపై కత్తి కట్టి ఫిలిష్తీయులందరూ యుద్ధానికి వస్తున్నారు. ఇశ్రాయేలీలు గజ 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 వణుకుపోతున్నారు. చిన్నవాడైన దావీదు జీవము గల దేవుని సైన్యం అంటున్నాడు. జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుని పిల్లలను భయపెట్టే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ నింద నేను తొలగిస్తాను, తొలగించిన వాడికి ఈ రాజు ఏ బహుమతి ప్రకటించాడని అడుగుతున్నాడండి. బహుమతి కోసం కాదు కానీ దేవుని వారలారా, తాను నమ్మిన, తాను కలిగిన దేవుని ఏమైనా ఎవరైనా అంటే సహించలేని తత్వం గలవాడండి దావీదు. ఇప్పటి వరకు క్లిప్పింగ్స్ చూశారు మీరు. ఈ క్లిప్పింగ్స్ కొన్ని చోట్ల వేయగానే, నా ప్రసంగానికి ముందు మీరు చూశారు కదా, ఆ క్లిప్పింగ్స్ చూడగానే బాబు క్రైస్తవుడు అలా మాట్లాడొచ్చా అండి, క్రైస్తవుడు అలా సవాల్ చేయొచ్చా అండి, క్రైస్తవుడు అలా ఛాలెంజ్ చేయొచ్చండి, ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయండి. బైబిల్ చదవలేదు ఎవరు. దేవుణ్ణి ఏమన్నా అంటే, దేవుని కుమారుడైన క్రీస్తుని ఎవరైనా నిందిస్తే, బైబిల్ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే సహించని వాడే నిజమైన దేవుని కుమారుడు. సహిస్తూ దేవుడే చూసుకొనిలేని భజన చేసేవాడు దేవుని కుమారుడు కాదు. ప్రతిదానికి ఒకటే మాట మనకి, యెహోవా ఈరే. యెహోవా ఈరే కాదు, దేవుని కోసం తప్పుడుగా మాట్లాడిన వాడి నాలిక చీరేయాలి. అది దేవుని కుమారుని లక్షణం. ఇక్కడ దావీదుకు కలిగిన రోషం చూస్తే, జీవము గల దేవుని సైన్యాలను ఎదిరించిన ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దేవునిని కానీ, దేవుని పిల్లలను కానీ, దేవుని మాటలను కానీ ఏమన్నా అంటే సహించలేని తత్వం గలవాడండి దావీదు. ఎలాంటి వాడు నాకు కావాలి,
ఇలాంటి వాడు నాకు కావాలి అనుకుంటున్నాడండి దేవుడు. ఏమండి, నా దగ్గర ఎంతోమంది పిల్లలు దేవుని పని చేస్తూ ఉంటారండి ఆయా సభల్లో. నేను సేవ ప్రారంభించిన దగ్గర చాలామంది పని చేయడానికి వచ్చారండి. దేవుని వాళ్ళారా, అలా వచ్చిన వారు ఏదో ఒక నొప్పి తగ్గులు, వాళ్ళకి పరిస్థితులు బాగోకో లేదా వాళ్ళు చేయలేకో వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఎంతమంది వెళ్ళిపోయారండి, ఎంతమంది వస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని అతడు వెళ్ళిపోతానన్నా వెళ్ళలేవును. ఏమండి, అతడికి ఇష్టం లేకపోయినా కుటుంబంతోనే మాట్లాడి నా దగ్గరే పెట్టుకుంటానండి. అతడు ఎవరంటే తమ్ముడు చంటి. ఈరోజు ఈ కార్యక్రమం నా పరిసర ప్రాంతాల్లో సువార్త సభలకు ఎక్కువగా కష్టపడతాడండి. వాడిని నేను వదులుకోలేను. ఎందుకు? అలాంటి వాడు కావాలి నాకు. నేను చేసే దేవుని పనికి అలాంటి వ్యక్తి కావాలి. అతడు నాకు ఉపయోగపడతాడు, నేను చేసే దేవుని పనికి ఉపయోగపడతాడు. అతని కోసం నేను ఏదైనా చేయగలను. ఎందుకు? నా ఉద్దేశములన్నీ నెరవేర్చాలి. ఒకప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు అండి, అరేంజ్మెంట్స్ మధ్యాహ్నం నుంచి అక్కడే మీటింగ్లోనే ఉండేవానండి. నేను అక్కడే ఉండేవాడిని. ఈయన ప్రసంగికుడు ఏంటి అనుకునేవారు నన్ను. ఆ గ్రౌండ్లో నేనే స్కెచ్ చేసుకుని, నేనే కొలతలు తీసుకుని, నేనే చెబుతూ ఉంటే ఇలా చేయండి అలా చేయండి అంటుంటే, ఈయన ప్రసంగికుడ ఇంకొక ఎవరన్నా వస్తారా అని చూసేవారు. అలాంటి పరిస్థితి ఈరోజు నాకు లేదు. నా ఉద్దేశాలు నేను ఎలాగైతే ఆలోచిస్తాను అలా స్కెచ్ చేసి పెట్టేస్తాడు. ఎందుకు? నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు కనుక. నాకు కావాలి అతడు. ఇలా నేను అనుకుంటున్నాను కదా. దేవుడు కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? మనుషులను చూసి ఎలాంటి వారు నాకు కావాలి, దావీదు లాంటి వారు నాకు కావాలి. దావీదుని కనుగొన్నాడట. ఇంకితడు ఏం చేశాడు తెలుసండి? దేవుడిని ఏమన్నా అంటే ఊరుకోని తత్వం గలవాడు, ఇంకా దేవుని పిల్లల కోసం ఏదైనా చేయగల సమర్థుడేమోనండి. భవిష్యత్ కాలంలో ఇతడు చేయబోయే తత్వాన్ని దేవుడు ముందే గుర్తించాడు. 31వ వచనం నుండి, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి రాజుతో తెలియజెప్పిరి సౌలుతో. గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు అంటున్నాడు దావీదు సౌలుతో. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి దుష్టుని బట్టి ఎవరు మనస్సు కృంగ నిమిత్తం లేదు, ఎవరు కృంగిపోవడం అవసరం లేదు, నేనున్నాను అంటున్నాడు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, మీ దాసుడినైన నేను చిన్నవాడు నన్ను మాత్రం అనుకోవద్దు, వానితో నేను పోట్లాడతాను, ఎవ్వరు మనసులు పాడు చేసుకోవద్దు అంటున్నాడండి. 33 సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడైతే బాల్యము నుండి యుద్ధ రంగంలో కత్తి తెప్పగలవాడు, నువ్వేమో బాలుడవు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను రాజా ఒక్కసారి నా మనసు ఏంటో నా తత్వం ఏంటో మీకు తెలియాలి. రాజా, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపి తినే అంటున్నాడండి. గొర్రెలను కాచుకునేవాడండి ఎవరు? దావీదు. ఎందుకు ఇతడు వృత్తి, ఇతడు పనేంటి? గొర్రెలను కాచుకునేవాడు. తన తండ్రి చిన్నవాడని ఇతడికి గొర్రెల మందను అప్పగించాడు. అన్నయ్యలు మాత్రం సైన్యములు కత్తులు పట్టుకుని రణరంగంలో దూసుకెళ్తున్నారు. తమ్ముడు చిన్నవాడు మాత్రం అడవిలో గొర్రెల మందలను కాచుకుంటున్నాడు. అలా గొర్రెల మందను కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది. మనమైతే ఏం చేస్తామంటే
అమ్మయ్య పోతే పోయింది గొర్రె పిల్ల, నా ప్రాణం దక్కింది అనుకుంటాం అనుకోమా. పోతే పోయిన గొర్రె పిల్లే కదా, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి గొర్రెలు. అమ్మో మంద చాలా ఉంది, పోతే పోయిన గొర్రె పిల్ల అనుకుంటాం మనం. కానీ దావీదు అలా అనుకోలేదండి. దావీదు అలా అనుకోలేదు. తన ప్రాణం పోతే, సింహం అంటే ఏమనుకున్నారు? చీల్చి చెండాడేసే క్రూర మృగం, మృగరాజు. దానిని ఎదిరించే జంతువు లేదండి అడవిలో. ఏనుగు సింహం కన్నా బల పరాక్రమం గలదండి ఏనుగు. అయినా సింహం ముందు తల దించుద్ది ఏనుగు. బలము గలది, పెద్దది, సింహం ముందు తల దించాలి. మృగరాజు అన్నారు అందుకే సింహాన్ని. గొర్రె పిల్లను ఎత్తుకుపోతుంది, పోతే పోనీ పరిగెట్టుకుపోవాలి ఇతడు. ఎందుకంటే మనిషి స్వభావం సహజంగా ఎలా ఉంటుందంటే, అంతెందుకండి, రాత్రి కాలంలో జంగారెడ్డిగూడెం నుండి కొయ్యలగూడెం బైక్ మీద వెళ్ళండి, ఎన్ని కుక్కలు వెంటబడతాయో ఈ రోడ్లో తెలుసా? ఎప్పుడన్నా వెంటబడ్డాయి? పిల్లలు రాత్రులు పోస్టర్లు అంటించడానికి భయపడిపోతూ ఉంటారు వెళ్ళాలంటే. ఎందుకనుకున్నారు? అమ్మో ఆ బయ్యనగూడెం దగ్గరికి వెళ్ళేసరికి పరుగు పరుగులు వచ్చేస్తూ ఉంటాయి. కరుపులు, కేకలు, బొబ్బలు. ఎటు కుక్కకే, కుక్క ఆఫ్టర్ ఆల్ కుక్కది, కుక్కకే భయపడి చాలామంది అండి మా దగ్గర క్లాసెస్కి వచ్చేవారండి. గత కాలంలో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారండి రావులపాలెంలో. వాళ్ళు అన్నయ్య క్లాస్ త్వరగా ముగించే అన్నయ్య, 9 దాటిందంట, ఆ ఏరియాలో కుక్కలు అన్నయ్య వెళ్ళలేమనేది. కుక్కకి ఎంత భయపడిపోతున్నావా? భయం. కుక్కకే భయపడతారు, పురుగుకు భయపడిపోతారు, బొద్దింకకు భయపడిపోతారు. ఏమండి అవునా కదా? చీకట్లో అది సాధు జంతువైనా అమ్మో అని భయపడతాం. భయం, భయం. పురుగంటే భయం, జంతువు అంటే భయం, పక్షులంటే కూడా భయం. రాత్రులు గబ్బిలాలను చూడండి, అమ్మ చాలా భయం. ఏమండి దావీదు భయపడలేదు, తన ప్రాణం పోతుందనే భయం లేదు. కానీ ప్రాణం పోయే ఒక గొర్రె పిల్లను కాపాడాలి. ఏం చేశాడట? దాన్ని కొట్టి చంపాడట. అది తన మీదకి తిరిగి రాగా గడ్డం పట్టుకుని చీల్చేశాడట అండి. చీల్చి గొర్రె పిల్లని తీశాడట. బాబా ఏం తెగింపండి! గొర్రెల మందలో వందలాది గొర్రెలు ఉండగా ఒక గొర్రె పిల్ల తప్పిపోతుంటే, జంతువు వచ్చి క్రూరముఖం వచ్చి తీసుకువెళ్ళిపోతుంటే సహించలేక ఆ గొర్రె పిల్లను కాపాడాలనే మనసు గలవాడండి. ఎవరు? దావీదు. ఎంత గొప్ప మనసు చూడండి. ఒక్క గొర్రె పిల్ల కూడా నాశనం కాకూడదు, నశించిపోకూడదు. 99 ఉన్నాయిగా, 100 ఉన్నాయిగా, 200 ఉన్నాయిగా. ఆ గొర్రె పిల్లే కావాలి, పోతే పోను అనుకోవచ్చు కదా. కాదు, అదే కావాలి, ఆ ఒక్కటే కావాలి. ఎన్నున్నా ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి చంకలో పెట్టుకుంటాడు. ఏ ఉన్న గొర్రెలన్నీ అదిగో దాన్నే సంకలో పెట్టుకున్నాడు, మమ్మల్ని సంకలో పెట్టుకోలేదని ఈ కోపగించుకుంటే ఎలా అంట? ఎలా చెప్పండి? దేవుని స్వభావం ఇది, దేవుని స్వభావం ఇది. ఆ స్వభావం దావీదులో ఉందండి. దేవుని ఆలోచన దావీదు హృదయంలో ఉంది. 99 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం వెతుకుతాడట. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై దేవుడు పరలోకమందు మార్పు చెందితే సంతోషపడతాడటండి. అది దేవుని మనస్సు. ఆ తప్పిపోతున్న పాపిని కాపాడాలి. నశించిపోతున్న, తప్పిపోయిన, క్రూర జంతువు ఎత్తుకుపోతున్న ఆ గొర్రె పిల్లను మరలా తిరిగి చేర్చాలి, మందలో చేర్చాలి. ఆ గొర్రె పిల్ల కోసం ఏదైనా చెయ్యాలి. ఆ పాపి చిచ్చీయుడు ఎంతో చేశాడు, అంత చేశాడు. వాడిని అసలు దర్శనం కూడా దాన్ని అసలు ముందు పెట్టకూడదు, అనుకోకూడదు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే తప్పిపోతున్నారో వారిని ముందు పెట్టాలి. ఎందుకు? వాళ్ళు రక్షింపబడాలి. మరి నిన్నెందుకు ముందు పెట్టడం లేదు? నిన్ను ముందు పెట్టడం లేదంటే కారణం, నువ్వు ఆల్రెడీ నీతిమంతుడిగా ఉన్నావు, ఆల్రెడీ దేవుని సంకల్పంలో ఉన్నావు. తప్పిపోతున్న వారినే ముందు పెట్టాలి. అప్పుడు నన్ను కాబట్టి ముందు పెట్టాడు అన్నయ్య. అయ్యో నేను రాకపోయినా, అయ్యో నేను సహకరించకపోయినా, అయ్యో ఆయన మీద నేను నిందలు మోపినా, అయ్యో నేను ఎన్నో చేసినా, చూసావు నన్ను గుర్తించాడు నన్ను గుర్తించాడు అన్న మనసు అతనిలో పుడుతుంది.
అప్పుడు మరలా వస్తాడు యథావిధిగా దేవుని పనిలో ఉంటాడు. నువ్వు ఆల్రెడీ దేవుని పనిలో ఉన్నావు, ఆల్రెడీ నువ్వు ఎంతో చేస్తున్నావు. ఇంకా నిన్ను ముందు పెట్టాలంటే పాపి సంగతి ఏం చెప్పండి దేవుని పిల్లారా. ఒక్కసారి ఆలోచించగలిగితే గొర్రెలు అన్నీ ఉన్నాయి, నశించిపోతున్న ఒక గొర్రె పిల్ల విషయంలో దావీదు చేసిన సాహసం చూడండి. గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్ని తెగించి సింహాన్ని చీల్చిపడేశాడు. ఎలాంటి స్వభావం ఉన్నవాడు కావాలి నాకు. దేవుడు అనుకున్నాడు, అలాంటి స్వభావం ఉన్నవాడు కావాలి నాకు, అలాంటి స్వభావం ఉన్నవాడే కావాలి నాకు. ఎందుకు? నశించిపోతున్న ఈ ప్రజలందరినీ ఒక్క గొర్రె పిల్ల నాశనం అయిపోతుంటే తట్టుకోలేని ఇటువంటి మనసు గలవాడు. అనేకులు నశించిపోతుంటే వాళ్ళని కాపాడగల సమర్థుడు. ఆ తెగింపు చూశాడండి దావీదులో. ఎలుకబంటి ఎటువంటిది అనుకున్నారు? దేవుని పిల్లలు ఒక విషయం చెప్తానండి. నేను 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి వేసవి సెలవులకి మా మేనత్త ఉద్యోగం చేసేదండి ఒక చోట, అరకు, బొర్రా గృహలో, అరకు విన్నారు కదా, ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసేదండి హెల్త్ డిపార్ట్మెంట్లో. వేసవి సెలవులకి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళమండి. ప్రతిరోజు ఆ అడవిలో సాయంత్రం 6 అయ్యేసరికి చుట్టూరు తడికలతో, ఎదురుబద్దల తడికలతో అంతంత ఎత్తు ప్రతి గుడిసెకు ఆ అడవిలో అడవి మనుషులు కట్టేసుకుని 4 మూలల్లో ప్రతిరోజు మంట వేసేవారండి. ప్రతి ఇంటికి 4 మూలల మండుతూ ఉండేది మంట. ఎందుకు అనుకుంటున్నారు? 6 దాటేసరికి ఎలుగుబంట్లు పులులు అలాగే తిరిగేవి. మేము కన్నాలను చూసేవాళ్ళం, అలాగా చీల్చి చెండాడేస్తాయి, బయటికి వెళ్తాయి. చీకట పడితే చాలు బయట తిరిగేవండి, కల్లారు చూసేవాళ్ళం. జూ పార్కులో కాదు, రియల్గా. అందుకోసం అవి రాకుండా ఇళ్లలోనికి చుట్టూ మంట పెట్టేవారండి. తక్కువ ఇల్లులు ఉండేవండి, కొండవాళ్ళు. ఎలుగుబంటిని చూసామండి, ముఖ్యంగా ఎక్కువ ఎలుగుబంట్లు కనబడేవండి. వచ్చేసేవి చుట్టూరు వచ్చేసేవి. మనిషి శబ్దం పడితే చాలు వాసన పీల్చేసేవి తడికల దగ్గర, దడిల దగ్గర. దాన్ని చూస్తుంటే భయం అండి, వణుకు పుట్టేసేది. అమ్మో 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 అమ్మో. అవును, ఎలుగుబంటి చీల్చి చెండాడేస్తుంది. గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే ఎలుగుబంటిని కూడా ఏం చేశాడు? చీల్చేశాడు. ఏం తెగింపండి! తన పిల్లలు నాశనం అయిపోతుంటే కాపాడగల సమర్థుడు అతడు కావాలి, ఆయనకు అతడు కావాలి. దేవుడు వెతికాడు ఎలాంటి వారిని? తన ఆలోచనలు నెరవేర్చే వాడి కోసం దేవుడు కనిపెట్టాడు. దేవుడు వెతికాడు. అతని స్వభావాన్ని చూశాడు. రాజుతో చెప్తున్నాడు దావీదు, ఆ స్వభావాన్ని దేవుడు ఎంతున్నాడు. 36వ వచనం, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చూసారా? ఇంతకీ ఇది నా బలం అనుకోలేదండి ఆయన. దావీదు ఇది నా బలం అనుకోలేదు. సింహము బలము నుండి, ఎలుకబంటి బలము నుండి నన్ను రక్షించిన జీవము గల యెహోవా అంటున్నాడు. దేవుని మీద ఆధారపడి మరి వెళ్ళాడండి. ఇందాక తమ్ముడు సుధాకర్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం మాకు అర్థమైంది, దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఏది అసాధ్యం కాదని. నిజమండి, నన్ను చూసి తెలుసుకున్నారు వీళ్ళు. ఎందుకనుకుంటున్నారు? నిజంగా ఈరోజు మేము చేస్తున్న సేవా పరిచర్య మా సాహసోపేతమైనదండి, సామర్థ్యానికి మించినదండి. ఎందుకు ఈ తపన, ఎందుకు ఈ ధ్యాస, ఎందుకు ఈ ఆలోచన? ఏముందో వెనక? సోదరుల అధ్యక్షుల వారు కూడా చెప్పారు, కానుకలు పట్టే ముందు ఏదో వచ్చేస్తుంది, ఎంత ఉంది అంతుంది అని అనుకోకండి. ఇవన్నీ సమకూర్చడానికి వేల రూపాయల కష్టం, అప్పు, సహోదరుల సహకారం. ఏంటి తెగింపు, ఏంటి ధైర్యం? దేవుడున్నాడు. నేను పెట్టుకున్నాను టార్గెట్, నవంబర్ నెలకి దేవుని పనికి ఏది అవసరం అన్నీ కొనాలి. కానీ ముందే పని స్టార్ట్ అయిపోయింది. నవంబర్ నుంచి అనుకున్నాం సభలు, అక్టోబర్ నుంచే ప్రారంభమైపోయాయి. ప్రతి ప్రాంతంలో సువార్త ప్రకటించాలి, నిస్వార్థంగా, ఏమి ఆశించకుండా, ఉన్నదంతా ఖర్చు పెట్టైనా సరే. ఏం చేయాలి? సభలకు అవసరమైన పనిముట్లన్నీ కొనాలి. ఒక్కొక్కటి తక్కువ అనుకుంటున్నారు, వేల రూపాయలు, వేలు. ఒక ప్రొజెక్టర్ 42,000, అలాంటి 2 ప్రొజెక్టర్. ఒక కెమెరా 1000 రూపాయలు.
సౌండ్ సిస్టమ్, ల్యాప్టాప్, ఈ మైక్, ఈ లైటింగ్, జనరేటర్, ఈ స్టేజ్ ఇంకా కొనబోతున్నాం. ఇవన్నీ దేని మీద ఆధారంతో? దేవుని మీద ఆధారంతో. బాహుబలాన్నో, ధనబలాన్నో, భుజబలాన్నో లేదా జనబలాన్నో చూసుకుని కాదు. అలాంటి తెగింపు దావీదులో ఉందండి. నేను సింహాన్ని చీల్చగలను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం! అలాంటి వ్యక్తి కావాలి. నా మీద ఆధారపడి నా పిల్లలను రక్షించగల సమర్థుడు నాకు కావాలనుకున్నాడండి దేవుడు. అందుకే నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని రాజుగా సింహాసనాన్ని ఎక్కించేశాడండి దేవుడు. నీవు దేవునికి అవసరమైతే నువ్వే స్థితిలో ఉన్నా నేను లాగుతాడు బయటికి. నువ్వే స్థితిలో, అది పేద స్థిత, సంపన్న స్థిత, లేదా దేన స్థిత, లేదా ఎవరు గుర్తించిన స్థిత, నీవు దేవునికి అవసరమైతే నిన్ను నిలబెడతాడు. నిన్ను వెతకాలి దేవుడు. ఈ తరంలో ఎవరు కావాలో ఆయనకి వెతుకుతున్నాడు, కానీ ఆయనకు దొరకడం లేదు. ఎవరు కనబడడం లేదు ఈ తరంలో. ఒకనాటి తరంలో దావీదు కనపడ్డాడు. ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. ఆ తరము వారికి తన సేవ చేసి నిద్రించాడండి దావీదు. ఆ తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఆ తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అది దేవుని సంకల్పం నెరవేర్చడం. ఈ తరము వారికి సేవ చేసి చనిపోవాలి మనం. ఎందుకు? ఈ సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. వాళ్ళందరినీ రక్షించాలి. ఈ తెగింపు ఎవరిలో ఉంటుందో, ఈ మనసు ఎవరిలో ఉంటుందో వారు దేవునికి కావాలి. వాళ్ళని దేవుడు కనుగొంటాడు. దేవుడు కనుగొంటాడు. దేవుడు వెతికిన మనిషి అవుతారు అప్పుడు. ఇంకో మాట చూద్దామండి బైబిల్ నుండి. ఇంకో మాట చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతా సంచారం చేస్తుందట. దేవుని కనుదృష్టి అందరిని చూస్తున్నాడట. తానున్న నివాస స్థలములో నుండి భూనివాసులందరిని చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. యథార్థ హృదయం గలవారు. దేవుడు యథార్థ హృదయం గలవాడు. ఆయన హృదయంలో కల్మసం లేదు, ఆయన హృదయంలో కపటం లేదు, ఆయన హృదయంలో మాయ లేదు. అలాంటి స్వభావాన్ని నీకు ఇచ్చాడు. ఆయన స్వరూపంతో మనిషిని భూమి మీద పుట్టించాడు. కానీ మనుషుల హృదయ స్వభావం మారిపోయింది. మనుషుల స్వరూపం మారిపోయింది. మనుషులందరూ దేవునికి దూరంగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనుషులు ఒకరంటే ఒకరు ఖర్చుకుంటున్నారు, భక్షుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు పంతాలు, పట్టింపులు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, కక్షలు, క్రోధాలు. అమ్మో! మనుషుల మధ్య దొంగతనాలు, మనుషుల మధ్య వ్యభిచారం, మనుషుల మధ్య కక్షలు, మనుషుల మధ్య లంచం, మనుషుల మధ్య కుల పిచ్చి, మనుషుల మధ్య ప్రాంతీయ పిచ్చి, మనుషుల మధ్య మత పిచ్చి. ఇదంతా చూస్తుంటే నా పిల్లలేనా అందరికీ ఒకే హృదయం, ఏకరీతిగా హృదయాన్ని నిర్మించాను నేను. ఆ మాట కూడా చూద్దాం. ఇది ఎలా ఉంచాడు? మరలా వద్దాం ఇక్కడికి. ఇందాక మొదటిగా చదవని చూడండి. కీర్తన గ్రంథము 33. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. మనుషులందరి హృదయములను ఏకరీతిగా ఒకే రీతిగా నిర్మించాడు కదండి మనుషులందరి హృదయం. కానీ ఎందుకండి ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలా ఉంది? అందరినీ చూస్తున్నాడు, కానీ అందరి మనసులు ఒకలా లేవు. ఏంటి మారిపోయాయి? ఒక రీతిగానే నిర్మించాను కదా నేను హృదయాన్ని, మనసును ఒకే రీతిగా నిర్మించాను కదా. ఏంటి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం? ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? అందరిది ఒకే మనసు ఉండాలని, అందరి ఆలోచన ఒకటే కావాలని, అందరి హృదయ వాంఛ ఒకటే అవ్వాలని, అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించాను కదా. ఏంటి మనుషులందరూ ఎలా అయిపోయారు? లోకమంతటిని సంచారము చేయుచున్నదట. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. నిన్ను వెతికి నిన్ను బలపరచాలంటే దేవుడు నీకు యథార్థ హృదయం ఉండాలి.
అప్పుడు నిన్ను మనుషులు గుర్తించకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, ఈ మనుషులు ఎవ్వరూ నిన్ను కావాలనుకోకపోయినా నీ దేవుడు నిన్ను నిలబెట్టేస్తాడు. నీకు మంచి మనసు కావాలి. ఏంటి ఆ మనసు? ఆ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి? నా కన్న తండ్రి అయిన దేవుడు కన్నా ఈ పిల్లలందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని రక్షించడానికి నేనేం చెయ్యాలి? వారిని కాపాడడానికి నేను ఎలా బ్రతకాలి? అవసరమైతే ఏం త్యాగం చేయాలి, ఏది వదులుకోవాలి, ఏం ఖర్చు పెట్టాలి, ఎంత కష్టపడాలి? ఈ మనసును చూస్తాడండి. అది యథార్థ హృదయం, అది నిస్వార్థమైన హృదయం. ఎవరైతే అలా దేవుని కళలను పండించాలని మంచి మనసుతో ఉంటారో వాళ్ళను బలపరచడానికి యెహోవా దృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. మనుషులందరినీ చూస్తున్నాడు ఆయన. నాకు కావలసిన మనిషి ఎవడు ఈ తరంలో దొరుకుతాడని చూస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు. ఉన్నారా అలాంటి మనుషులు? దేవుని ఎడల యథార్థ హృదయంతో బ్రతికే మనుషులు ఉన్నారా? ఆయన కళలను పండించే హృదయం గల మనుషులు ఉన్నారా? నశించిపోతున్న మనుషులందరినీ రక్షించాలి, వాళ్ళ కోసం నేను ఏదైనా కోల్పోవాలి, ఏదైనా త్యాగం చేయాలి, ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా ఖర్చు చేయాలి, అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకోవాలన్న ఆలోచన కలిగిన హృదయాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉంటే మీరు కావాలి దేవునికి. ఒకవేళ అలాంటి హృదయాలు ఈ స్థలంలో ఉంటే, ఈ గ్రామంలో ఉంటే, ఈ ప్రాంతంలో ఉంటే, అలాంటి వారు ఆయనకు కావాలి. అలాంటి మనుషుల కోసం వెతుకుతున్నాడు దేవుడు. ఉన్నారా మీ గ్రామంలో అలాంటి మనిషి? కిందకి చదవండి, ఎంత బాగుంది. దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచుండగా ఆయన కనుదృష్టి నీ మీదే ఆగిందనుకో, ఇక నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఆయన లాగేస్తాడు. ఆయనకు కావాలి నువ్వు. ఆయన కనుదృష్టి నీ మీద పడాలి. చాలామంది అంటూ ఉంటారండి, ఒక పేరున్న వ్యక్తి కనపడగానే, అతడు సమాజంలో నిలబడగానే అతని దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ గొప్పవాడు ఆయన దృష్టిలో నువ్వు పడినప్పుడు నిన్ను పిలిచాడు అనుకో, నీ పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, ఆనందంతో పొంగిపోతూ ఉంటావు. అప్పుడు నన్ను గుర్తించాడు, ఆయన నన్ను గుర్తించాడు. చాలామంది అండి నా దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు. ఆయన నన్ను గుర్తించాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నా పేరు చెప్పాడు, ఆయన నన్ను పొగిడాడు, ఆయన నన్ను పొగడాలి. ఇలాంటి ఆలోచనలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారండి నా ఎడల. నిజమండి. నా దృష్టిలో పడడానికి చూస్తూ ఉంటారు. మంచిది. ఎందుకు? నా దృష్టిలో పడితే చక్కగా కొన్ని అవకాశాలు, సమాధానం కనబడి కొన్ని అవకాశాలు దక్కుతాయి. అప్పుడు వినేవారికి, చూచేవారికి, అమ్మో ఆయన దగ్గర ఉన్న సుధాకర్ అమ్మో ఎంత కదా అనుకుంటారు అన్నమాట. అంతే కదండి. దాని అర్థం ఏంటి? ఆఫ్టర్ ఆల్ మనిషి నా దృష్టిని ఆకర్షించాలని ఇంత తపన పడుతున్నాడే మనిషి. అలాంటిది దేవుని కనుదృష్టే నీ దగ్గరకు వచ్చి ఆగితే ఇంకా నీవెంత అదృష్టవంతుడివి. దేవుని కనుదృష్టి సంచారం చేస్తుండగా నీ దగ్గరకు వచ్చి నీ మీద ఆయన దృష్టి పడితే అప్పుడు ఎప్పుడు పడుద్దో తెలుసా? భవిష్యత్తుని చూస్తాడు దేవుడు, ఈ రోజుని చూడడు. ఈరోజు ఎంతో చేసేసానండి దేవునికి, అమ్మో దేవుని కోసం బ్రతికేసాను. ఈ నలుగురు సోదరులు ముందు నిలబడ్డారు కదండి, సుధాకర్, తమ్ముడు యేసు, తమ్ముడు రమేష్, తమ్ముడు మధు. ఈ నలుగురు కష్టంతో ఈరోజు ఈ సభలు జరుగుతున్నాయండి. ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సింది. అంటే ఆర్థికంగా, ఇంకా శారీరకంగా చాలామంది కష్టపడ్డారండి. సోదరులందరూ కష్టపడ్డారు, అందుకు సంతోషం. ఈరోజు మేము ఏదో మీటింగ్ చేసేసామని అయిపోయింది, అమ్మో అంత కాదు ఇంత కాదు అని అనుకున్నారనుకోండి, దేవుడు కావాలనుకోడు. ఈరోజు చేసిన వారు అంతం వరకు సహిస్తారా లేదని చూస్తాడు. భవిష్యత్తు కాలంలో ఆయన కోసం బ్రతికే స్థితి మీ ఎడల ఉంటే మిమ్మల్ని విడిచిపెట్టడు. మిమ్మల్ని ఆయన ఆ రెక్కల కింద భద్రపరుస్తాడు. ఎవరైనా సరే వెళ్ళే కాదు, ఈరోజు నేను ఏదో చేశాను అని ఒకవేళ అనుకుంటే, ఈరోజు చేసిన పనిని బట్టి దేవుడు భవిష్యత్తుని చూస్తాడు. దావీదు సింహము నోటి నుండి గొర్రె పిల్లను తీయడం, ఆ రోజు అతడు చేసిన సాహసాన్ని అతడి భవిష్యత్తు కాలంలో నిలుస్తుందా లేదని దేవుడు చూశాడు. దావీదుని కావాలనుకున్నాడు, ఇశ్రాయేలీయులకు రాజును చేశాడు. రాజులందరిలో, ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరిలో మహాబల పరాక్రమవంతుడు దావీదు. దేవునికి ఇష్టడైన కుమారుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు దావీదు. నిన్ను కూడా చూస్తాడు. ఆయన కనుదృష్టి నీ దగ్గరకు వచ్చిందో,
నీ మీద పడిందో, నువ్వు కావాలి ఆయనకి. నీ దాకా వచ్చాడు, నిన్ను వెతికాడు. ఆయన దృష్టిని ఆకర్షించాలని, ఆయన దృష్టిలో పడాలని, దేవుని దృష్టిలో పడాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు. నా దృష్టిలో పడితే నీకేం వస్తుంది, ఏం ఒరుగుద్ది, ఒక నోటి మాట అంతే. కానీ ఆయన దృష్టిలో పడితే పరలోకం నీదే. ఆయన దృష్టిలో పడాలి, ఆయన కావాలనుకోవాలి నిన్ను. నేనంతటి వాడినండి, పెడితే పెళ్ళి అంటాను, పెట్టకపోతే దినమంటాను. మనిషి స్వభావం ఇది. కానీ దేవుడు పక్షపాతం లేనివాడు. అయితే ఒకటి చూస్తాడు, నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావా లేదా, ఆయన కోసం త్యాగం చేసావా లేదా, ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, భవిష్యత్ కాలంలో ఆయన కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు. ఒక పాపిని రక్షించాలని, ఒక సహోదరుని ప్రేమించాలని, ఎవరి కోసమైనా ఏదైనా నేను దేవుని పరినిమిత్తం చేయాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళను కావాలనుకుంటాడు. కిందకు చదవండి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటున్నాడు. ఇదిగో ఈ విషయం ఎవరైతే తెలుసుకొని, ఎంత చక్కగా చెప్పాడండి. ఎవరనుకుంటున్నారు ఇతడు? 7వ వచనం నుంచి చూడండి ఎంత బాగుంటుందో సందర్భం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హానాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను. ప్రవచనం చెప్పేవాడు, భవిష్యత్తును చెప్పే ఒక దేవుని సేవకుడు ఒక రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లూబీయులు గొప్ప దండ వచ్చిద్దిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఒకప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకొని ఆయన నీ చేతికి అప్పగించాడు వాళ్ళందరిని, శత్రువుల్ని. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అయితే నీవు ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించావు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, దేవుని మీద ఆధారపడకుండా నీ స్వశక్తి మీద, నీ స్వబుద్ధి మీద ఆధారపడ్డావు. ఇక మీద నీ జీవితంలో అల్లకల్లోలమే అన్నాడు. అల్లకల్లోలమే. ఎవరైతే యథార్థ హృదయులే దేవుని కోసం బ్రతకాలనుకుంటారో ఆయన కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఒకవేళ ఈ విషయం గుర్తించక ఆయన కనుదృష్టి నా మీద ఉండాలి, ఆయనకి ఇష్టడుగా నేను బ్రతకాలి, ఆయన ఉద్దేశం నేను నెరవేర్చాలి, ఆయన కోసం నేను ఏదైనా చేయాలన్న విషయాన్ని నువ్వు మరచి ప్రవర్తిస్తే, మతి తప్పి ప్రవర్తిస్తే నీ జీవితంలోకి యుద్ధములే అంటున్నాడు. యుద్ధాలకి మనశ్శాంతి ఉండదు నీకు. ఇది ప్రతి ఒక్కరు ఆనాటి నుండి ఈనాటి వరకు బ్రతుకుతున్న మనుషులందరూ గుర్తించాలి. నీ దేవుని మీద నువ్వు ఆధారపడకుండా, దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని మీద ఆధారపడకుండా నీ స్వబుద్ధి మీద, నీ స్వశక్తి మీద, నీ తత్వం మీద ఆధారపడి నువ్వు బ్రతికితే నువ్వు నిన్ను కావాలనుకోండి. నువ్వు వద్దు ఆయనకి, అసలు వద్దు. ఇలాంటి వారు కావాలి దేవునికి. ఆలోచించండి ఒకసారి. దేవుని పిల్లలారా, వెతుకుతున్నాడు, మనుషులందరినీ వెతుకుతున్నాడు. ఈ తరంలో మనల్ని కూడా, ఈ ప్రపంచ ప్రజలందరినీ కూడా వెతుకుతున్నాడు. ఆయన కనుదృష్టి ఎవరి మీద నిలుస్తుందో వారు ఆయనకు కావాలి. చివరికి ఇంకో 2 మాటలు చూసి ముగించుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి. యేసుక్రీస్తు వారు మనం నమ్మాం చూశారు, మనం విశ్వసించాం చూశారు. మన రక్షకుడు యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా యేసుక్రీస్తు వారు 37 బాప్తిసం తీసుకుని ఆ యెరూషలేము ప్రదేశాల్లోని సువార్తను ప్రకటించి తిరిగి మరల సొంత ప్రాంతానికి వచ్చాడు, గలిలయ ప్రాంతానికి. నజరేత్ అనే ఊరికి రాబోతున్నాడు. గలిలయ ప్రాంతంలో తిరుగుతూ గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేటు చూచెను. వాళ్ళెవరట? చేపలు పట్టేవారు. ముగిస్తానండి. వాళ్ళెవరు? చేపలు పట్టేవారు. చేపలు ఎంతమంది లేరు గలిలయ సముద్ర తీరమున? ఆయన బాప్తిసం తీసుకుని ఆ యెరూషలేము పరిసర ప్రాంతంలో తిరిగాడు. ఎంతమంది లేరు? చేపలు పట్టుకునే వీళ్ళిద్దరు కావాలా ఈయనకి? అవును, కావాలి.
గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రం వలవే చూచెను. ఆయన వలత అంటున్నాడు 19వ వచనం, నా వెంబడి రండి, మీరు కావాలి నాకు అంటున్నాడు. ఎవరిని కనుగొన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? ఇద్దరు వ్యక్తుల్ని. వారు చేపలు పట్టేవారు. ఈ చేపలు పట్టేవారు ఎందుకబ్బా ఈయనకి? ఇంకెవరు లేరా యోధులు? చేపలు పట్టడానికి ఏమన్నా వెళ్తున్నాడా ఈయన? కొంపదీసి యేసుక్రీస్తు వారు లేదండి. ఈ సమాజంలో నాశనం అయిపోతున్న వారిని బాగు చేసే యోధులు కావాలి. అనేకులను దేవుని కొరకు పట్టే యోధులు కావాలి. వీళ్ళిద్దరూ అయ్యారన్నమాట. అలాంటి వారు వీళ్ళిద్దరు అయ్యారు. ఏం చూశాడు వీళ్ళలో? చేపలు బాగా పడుతున్నారని చూశాడా? చెప్పండి. అబ్బాయి ఎంత చక్కగా వల వేస్తున్నారు, ఎంత చక్కగా చేపలు పడుతున్నారని చూశాడా? రమ్మనగానే ఏం చేశారు చూడండి వాళ్ళు. వెంటనే 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 చేపలు పడుతున్నావయ్యా, పట్టేసి అప్పగించి అమ్మేసి డబ్బులు మా ఇంట్లో ఇచ్చేసి వస్తామని అనలేదు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి జీవనోపాధిని వదిలేసి వచ్చేసారండి. యేసు పిలిచాడు. రోగాలు తీయడానికి కాదు, ఇక్కడ మనకి సమాధానం కనపడదు. యేసు పిలుచుచున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు పిలుచుచున్నాడు. ఎందుకు? ఇదిగో నువ్వు టీవీ ప్రోగ్రామ్కి ఒక 10,000 సహాయం చేస్తే నీకు దీవెనలు. యేసు పిలుచుచున్నాడు అనగానే అమ్మో పిలిచాడు మమ్మల్ని. 10,000 ఇస్తే అమ్మో పట్టరాని దీవెనలట. ఆకాశ వాకిండ్లు విప్పి అబ్రహామును ఆశీర్వదించిన దేవా. అబ్బాయి ఎలాంటి ప్రార్థన! ఆకాశ వాకిండ్లు విప్పి పట్టరాని దీవెన. పట్టుకోలేని దీవెనలు ఎందుకమ్మా నీకు? పట్టుకోగలిగి నీ చాలు కదా. పట్టజాలని విస్తారమైన దీవెనలు కావాలటండి. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయల ఆశీర్వాదం కోరుకుంటారు మనుషులు. ఎంత ఇచ్చారట సోదరుల కింద చెప్పారు? 2 రూపాయలు. నిజమేనండి. మాకు కూడా ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆపరేషన్ చేయించుకుందండి. పాపం ముసలావిడ, మా డబ్బున్న ఆవిడ. హాస్పిటల్లో సుమారు 80,000 ఖర్చు పెట్టారండి. సంఘంలో సాక్ష్యం చెప్తానని నిలబడింది. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, దేవునికి వందనాలు. మరి దేవుడు గొప్ప ఆపదలను నన్ను తప్పించాడు. మరి సుమారు ఆపరేషన్కి చాలా వేల రూపాయలు ఖర్చు అయిపోయింది. హాస్పిటల్ 80,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. దేవుడు నన్ను కాపాడాడు. నా పిల్లలు, నా కొడుకులు నన్ను బాగా చూసుకున్నారు. 80,000 రూపాయలు ఖర్చు పెట్టారు. నేను మరి బాగుపడడానికి దేవునికి కానుక వేసుకుందాం అనుకుంటున్నానని 10 రూపాయలు టక్కమని టేబుల్ మీద పెట్టింది. ఎంత పెట్టింది? 80,000 రూపాయలు డాక్టర్ చేతిలో పెట్టి దేవుని చేతిలో ఎంత పెట్టింది? 10 రూపాయల. అంటే డాక్టర్ కన్నా చీప్ అయిపోయాడు అన్నమాట దేవుడు నీకు. చూసారా? 80,000 రూపాయలు ఆశీర్వాదం కొట్టేసి 10 రూపాయలు ఇస్తావు అందులో. ఇలా ఉంటారండి చాలామంది దేవుని దగ్గరికి వచ్చి. అందుకేనండి సాధారణంగా కానుక పట్టాలంటే భయమేస్తుందండి నాకు. ఎందుకు దేవుడిని ఎంత తక్కువగా చూస్తారు వీళ్ళు అనుకుంటాను నేను. దేవుణ్ణి ఎందుకు ఇంత తక్కువగా చూస్తారు? కానీ పట్టకపోతే కనీసం డీజిల్ ఖర్చులు రావన్నా మెయింటెనెన్స్ రాదంటారు మన వాళ్ళు. తప్పదు, పోన్లే వచ్చింది ఏదో వచ్చింది, అది కూడా రాదు కదా పట్టకపోతే అంటున్నారు మళ్ళా. కానీ దేవుడు అక్కడ ఎంత చులకనైపోతున్నాడో ఎవరు ఆలోచించడం లేదు. దేవుని పిల్లలారా, ఆశీర్వాదం అంట ఆకాశం వాకిండ్లు విప్పేసి పట్టజాలనంత ఆశీర్వాదం కావాలట. దేవునికి మాత్రం కనీసం పట్టుకోవడానికి కూడా 1 వేలుతో పట్టుకోవచ్చు, 2 వేలతో అలా పట్టుకోవచ్చు 10 రూపాయల నోటు. దేవుడు మాత్రం పట్టుకోలేనండి. అమ్మో విస్తారమైన పట్టుకోవాలి, ఇంకా దాచుకోవాలి, ఇంకా వలసేసి. దేవుని పిల్లలు మనిషి చూసారా? యేసు పిలవగానే తమ జీవనోపాధిని విడిచిపెట్టి వెంబడించేశారటండి. ఎలాంటి వారు కావాలండి దేవునికి? ఎలాంటి వారు కావాలి? ఉన్నారా అలాంటి వాళ్ళు? అలాంటి వారు ఉన్నారా? అందుకే వీళ్ళని కోరుకున్నాడండి. వెతికాడు. తాను సంచరించిన ప్రాంతంలో, తాను పెరిగిన నజరేతు పరిసర ప్రాంతాల్లో కనబడ్డారు 2 వ్యక్తులు. ఇంకా ఇదే 4వ. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాడటండి. ఎవరట వీళ్ళు? యాకోబు, యోహాను. వీళ్ళిద్దరిని పిలిచి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ నాన్న దగ్గర వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే ఇంకా నాన్నగారి
ఆధీనంలో బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళు. ఎవరు ఆధీనంలో బ్రతుకుతున్నారు? ఇద్దరు నాన్నగారు ఆధీనంలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు పిలిచాడు, ఏమండి మీ అబ్బాయిలు ఇద్దరిని, వినాలి, మీ అబ్బాయిలు ఇద్దరిని దేవుని సేవకు పంపించండి అని తండ్రిని అడగలేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు. మీ అబ్బాయిని పంపిస్తారా దేవుని పనికి అనలేదు ఇక్కడ. అందుకేనండి చాలామంది అంటున్నారు, దేవుని పనికి వస్తాను అన్నయ్య, మా అమ్మతో చెప్తావా, మా అమ్మమ్మతో చెప్తావా, మా అమ్మతో చెప్తావా, మా నాన్నతో చెప్తావా అని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడితే మాత్రం వాళ్ళే వింటారు. మీరు కావాలి దేవునికి. యేసు పిలిచాడు ఒకరోజు, తండ్రి దగ్గర వలలు బాగు చేసుకుంటున్నారట. నా వెంబడి రండి అన్నాడండి. నాన్న జబదయ్య గారు మీరు పెద్దవారు, అనుభవం ఉంది, మీరు రండి అనొచ్చుగా. నచ్చలేదు ఆయనకి. ఆ జబదయ్య ఎప్పుడు, ఆ తండ్రి ఎప్పుడు కూడా, ఒరే కుటుంబం, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఏంట్రా మీరు పని చేయండి అంటారు వాళ్ళు. తల్లిదండ్రులు ఇంతే కదండి. ఒరే ఈ వయసులో 4 రాళ్ళు వెనక్కేసుకోరా, నీకేం తెలుసురా జీవితం విలువ, డబ్బు లేకపోతే సమాధానం బ్రతకలేవురా, కాబట్టి ఈ వయసులో నువ్వు బాగా సంపాదించుకోవాలి, స్థిరపడాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అసలే పెళ్ళై ఉన్నావు, అసలే బాధ్యతలు, అంతే కదండి. ఇలాంటి స్వభావం ఉంటుంది తల్లిదండ్రులకి. యేసుక్రీస్తు వారికి తెలుసండి, వీళ్ళ నాన్న అడిగితే అసలే పంపించడు అని. మీరిద్దరు రండి. 3 కొడుకులు ఇద్దరిని రమ్మన్నాడు. అనగానే వెంటనే వారు జీవనోపాధి అయిన దోణె, అనగా చేపలు పట్టడానికి ఉపయోగపడే సాధనము, కన్న తండ్రిని విడిచిపెట్టి వెంటనే అనే పదం రాయించాడు చూడ. వెంటనే చూసారా దేవుని పిల్లలారా, పిలవగానే వెంటనే ఎవరు కావాలి? యేసుకి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? ఎవరిని వెతికాడు? వెంటనే వారు తమ దోణెను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంటే దేవుడు ఎవరిని వెతుకుతాడో తెలుసా? నా కోసం ఏదైనా చేయగలరు వీళ్ళు, నా కోసం దేనినైనా వదులుకోగలరు వీళ్ళు. ఇలాంటి స్వభావం ఎవరికి ఉంటుందో వాళ్ళని వెతుకుతాడు, వాళ్ళని కావాలనుకుంటాడు, వాళ్ళనే పిలుస్తాడు. కూర్చున్నవారు కానీ వింటున్నవారు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి స్వభావం గలవారు ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ ఉంటే వారు కావాలి దేవునికి, వారిని పిలుస్తాడు. దేవుని పిల్లలారా, ఎంత చక్కని విషయాలు బైబిల్లో మన కోసం రాయించాడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఎంతకితడెవరు? మత్తయి అని అతను సుంకము వసూలు చేసేవాడు, అనగా పన్ను వసూలు చేసేవాడు, అనగా టాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట ఇతడు. ఆ కాలంలో నువ్వు నన్ను వెంబడించనగానే అతడు లేచి ఆయనను వెంబడించాను. లేచి వెంబడించేశాడు. ఉండు, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, రిజైన్ చేసి వస్తాను, అసలే పిఎఫ్ చాలా ఉంది లోపల, ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చేదంతా ఆగిపోద్ది, నేను సెలవు పెడతాను, లీవ్ పెడతాను, వాళ్ళు శాంక్షన్ చేస్తారు, అప్పుడు వస్తాను అనలేదండి. లేచి వెంటనే వచ్చేసాడండి. సొంకపు గుత్తదారుడు, బాగా డబ్బున్నవాడు మత్తయి, మంచి ఉద్యోగస్తుడు. తన ఉద్యోగాన్ని వదిలి తన జీవనోపాధిని వదిలి వచ్చేసాడండి పిలవగానే. ఎందుకు? అతడు కావాలి సమాజాన్ని బాగు చేయడానికి. యేసు అతన్ని వెతికాడు. ఆ సుంకపు మెట్టు దగ్గర ఎందరో ఉన్నారు, ఇతనితో పాటు ఆఫీసర్లు ఉన్నారు, ఇతనితో పాటు మనుషులు ఉన్నారు, ఆయన తిరిగే ప్రాంతంలో చాలామంది ఉన్నారు. మత్తయి, నువ్వు కావాలి నాకు, నిన్నే నేను కనుగొన్నాను. అబ్బా, మరొక ప్రాంతం వెళ్తున్నప్పుడు అందరు గుమికూడారు. ఒక పొట్టివాడు వచ్చాడు అక్కడికి, నాలాంటి షార్ట్ మ్యాన్ వచ్చాడు. అలా ఎగిరెగిరి చూస్తున్నాడు, కనపడతలేదు యేసుక్రీస్తు వారు. వెంటనే ఒక చెట్టు ఎక్కేశాడు. ఇతడెవరు? అతడు కూడా బాగా డబ్బున్నవాడు, అతడు కూడా పన్ను వసూలు చేసేవాడు. పొట్టి జక్కయ్య, ఒక టాక్స్ ఆఫీసర్ అతను కూడా. ఇతను సంపద ఎంతంటే గోడల్లో దాచేశాడు, మంచం కింద దాచేశాడు, ఏమండి పెట్టుల్లో దాచేశాడు. బాగా సంపాదించున్నాడు, బాగా ఆదాయం ఉన్నవాడు.
ఈ సమాజానికి కావాల్సింది అదే కదండి. ఎంత ఆదాయం ఉంది, ఎంత సంపాదన ఉంది, అలాంటి వాడు కావాలి. అలాంటి వాడు అల్లుడైతే బాగుండాలనుకుంటారు. మన వాళ్ళు అలాగనుకుంటారు కదండి. బాగా డబ్బున్నాడా, పర్లేదా, పిల్లల్ని చూసుకోగలడా, బంగారం ఉందా, ఇల్లు ఉందా, వాకిలు ఉందా, మంచి ఉద్యోగం ఉందా, అయితే పిల్లనిద్దాం, పిల్లతో పాటు ఎంతో కొంత కట్నం ఇద్దాం, ఇలాంటి వాడి నాకు అల్లుడు కావాలనుకుంటారు చాలామంది. దేవుడు ఎలాంటి వారిని కావాలనుకున్నాడు తెలుసా? అలాంటి వాడు ఆ ధనంతో రావాలని అనుకోలేదు, దాన్ని విడిచిపెట్టి రావాలనుకున్నాడు. ఎవరైతే ఆయన ఎడల యథార్థ హృదయం, నేను పరలోకం వెళ్ళాలి, నాతో పాటు అనేకులను పరలోకానికి తీసుకువెళ్ళాలి, దానికోసం నేను ఏదైనా చెయ్యాలన్న ఆలోచన దేవుని కోసం ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి మనుషుల్ని వెతుకుతాడండి దేవుడు. అలాంటి మనుషుల్ని వెతుకుతాడు. ఆలోచించండి. మరొక వ్యక్తి ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నాడు. దేవుని పిల్లలందరినీ చంపుతున్నాడు. క్రీస్తుని నమ్మిన వారిని అందరిని హింసిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి ఈ విషయాలన్నీ ఉంటాయి. విషయం చెప్తున్నాను, ముందుకు వెళ్ళిపోతాం, ముగిస్తాను. దేవుని పిల్లలను, దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు. అప్పటికి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. గుర్రం మీద ప్రయాణం సౌలు. అప్పుడప్పుడు అనుకుంటానండి, ఒక్కసారి గుర్రం ఎక్కాలి, స్వారీ నేర్చుకోవాలనుకుంటాను నేను. అంత హుందాగా ఉంటుంది. అవునండి, గుర్రం మీద వచ్చాడు రాజు. అబ్బో, గుర్రం అనగానే ఏంటి ఆ హుందాతనం ఏమనుకున్నారు? రాజులు సహితం గుర్రాల మీద స్వారీ చేస్తూ యుద్ధరంగంలో విజయాలు సాధించారండి. గుర్రం అంతా వాడిగల, బలము గల, పరిగెత్తగల జంతువులలో ఒకటి. అతడు వస్తుంటే అందరూ బెదిరిపోయేవారు. అతని గుర్రపు కాళ్ళ శబ్దానికి అందరూ పరుగులు తీసేవారు. సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు. క్రీస్తును వెంబడించిన వారిని అందరిని చంపేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. దమస్కు పట్టణంలో ఉన్న దేవుని పిల్లలను చంపడానికి బయలుదేరాడు, వెళ్తున్నాడు. ఇలాంటి వాడు నాకు కావాలనుకున్నాడు దేవుడు. అలాంటి వాడే కావాలి నాకు. ఎందుకు చంపుతున్నాడు? ధర్మశాస్త్రం కోసం, దానికి వ్యతిరేకంగా అనిపించిన వారిని సైతం చంపడానికి సిద్ధపడ్డాడు. తాను నమ్మిన దానికోసం ఏదైనా చేయగలిగిన గొప్ప పట్టుదల కలిగిన వాడు సౌలు. తాను కలిగిన ధర్మశాస్త్రం కోసం చంపుతాడు, అవసరమైతే చస్తాడు. ఎలాంటి స్వభావం గలవాడు నా కోసం కావాలి, ఈ సమాజాన్ని కాపాడడం కోసం కావాలనుకున్నాడు దేవుడు. దమస్కు మార్గంలో అలా మహిమను చూపించాడు, అంతే కింద పడేశాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము ఆకాశము నుండి మధ్యాహ్నం అందు గొప్ప వెలుగులో అతను కనబడింది. ప్రభువా నీవెవరు, ప్రభువా నీవెవడవు అని అడిగాడు. నేను నీవు హింసించుచున్న యేసును, నేను కావాలని. అవును, నువ్వే కావాలి. నాకొక సాధనంగా, నాకొక పాత్రగా నువ్వు కావాలి. ఇదిగో ఈ తరములో నీవు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నీలాంటి వాడు నాకు కావాలి. తాను నమ్మిన దానికోసం చస్తాడు లేదా చంపుతాడు. ఇలాంటి స్వభావం నా కుమారుడికుంటే, నా పిల్లలను రక్షించేవాడుకుంటే వాళ్ళ కోసం ప్రాణం పెడతాడు. గొర్రెల కాపరి తన మంద కోసం ప్రాణం పెడతాడు. అతడు నిజమైన గొర్రెల కాపరి. గొర్రెల మీద పడి బ్రతికేవాడు కాపరి కాడు. గొర్రెల కాపరి అనగానే మందకు మాదిరైన కాపరి అంటే ఆ మంద కోసం అవసరమైతే చస్తాడు. ఆ మందను దేవుని నడిపించడానికి కోసం ఏదైనా చేస్తాడు. ఉన్న మందను దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేయడు. గొర్రెల కాపరి అంటే దేవుని కోసం, దేవుని మాటల కోసం నా పిల్లల్ని రక్షించుకోవాలని తపన కలిగిన వాడు. లేరా ఈ గ్రామంలో సేవకులు ఎవరు? లేరా ఈ గ్రామంలో పాస్టర్లు ఎవరు? చెప్పండి, లేరా? ఒక్కరు రాలేదు. ఎందుకు రాలేదు? ఏం చేయబోతున్నాం ఇక్కడ? గుడి ఏమైనా కట్టబోతున్నామా? అవసరం లేదండి. మాకు గుడులు కట్టే ఓపిక సామర్థ్యం లేదండి. మాకు అవసరం లేదు గుడులొద్దు. మాకు దేవుని వాక్యాన్ని బోధించే బడులు కావాలి, సువార్త సభలు చేయాలి. మేము ఎక్కడ పడితే అక్కడ సంఘం పెట్టాలంటే ఇన్ని సంఘాలు ఉండాలి మాకు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి గ్రామంలో మమ్మల్ని అమ్మనించే వాళ్ళు ఉన్నారు. కానీ వద్దండి, మమ్మల్ని దేవుడు వెతకాడని అనుకుంటున్నాం, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాం, అనేకులు బ్రతికించాలనుకుంటున్నాం. అవసరమైతే గొర్రెల కోసం ప్రాణం పెట్టడం కోసమైనా, ప్రాణం తీసుకోవడానికి, ఏమైనా వదులుకోవడానికైనా, ఏమైనా త్యాగం చేయడానికైనా సిద్ధపడిన వారం మేము. మమ్మల్ని ప్రోత్సహించడం మానేసి డిస్కరేజ్ చేస్తున్నారండి, ఎంకరేజ్ చేయడం మానేసి
వెనక్కలాగుతున్నారు. నిజంగా ప్రతి సంఘ కాపరి జరుగుతున్న సభలకు వెళ్ళండి, దేవుని వాక్యం వినండి అనంటే ఈ ప్లేస్ సరిపోదండి. ఇక్కడ ఏం పుట్టింది వాళ్ళలో, ఏం పుట్టింది వద్దండి. దేవుడు అలాంటి వాడిని కావాలనుకోడు. తన పిల్లల కోసం ప్రాణం పెట్టగలవాడు కావాలి. అందుకోసమండి దేవుడు మనల్ని కన్నాడు. మనల్ని పుట్టించింది ఇందుకోసమే, ఆయన కోసం బ్రతకాలని. అలా బ్రతకనప్పుడు అలాంటి వారి కోసం వెతికేవాడు దేవుడు. ఈ కాలంలో దేవుడు వెతికిన మనిషి కావాలి. ఆ మనిషి మీరే కావాలి. ఆ మనిషి ఇక్కడ ఉన్న వారందరూ కావాలి. ఆ మనుషులు మీరే కావాలి. మీలో ఉన్న అనేకులుగా ఆ మనుషులుగా మీరుండాలి. ఏది దేవుడు కోరుకున్నది? దేవుడు వెతికిన మనిషి, దేవుడు వెతికిన మనుషులు. ఇక రేపటి రోజు దేవుణ్ణి వెతికిన మనుషుల కోసం విందాం. ఈ పాట చూడండి, ప్రార్థనతో సెలవు తీసుకుందాం. నిండించాలని పని చెప్పాడు దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు. భూమిని నిండించాలని పని చెప్పాడు దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు. తెలుసుకోని తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? ఆదామవ్వల నుండే వచ్చావు, ఆదామవ్వను దేవుడు చేశాడు. దేవుని నుండే నీవు వచ్చావు, దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు. తెలుసుకోని తండ్రి దేవుడే ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. దేవుడు ఉండే లోకం నీదని మరిచావు, అందుకే సచ్చాడు తెలుసా? దేవుడు ఉండే లోకం నీదని మరిచావు, అందుకే సచ్చాడు తెలుసా? లోకం వదిలి నీవు వెళ్ళాలి, అందుకే మరణం నీకు రావాలి.
నమ్మాలి, మరణించిన తరువాతే వెళ్ళాలి. దేవుని ఇప్పుడే అందరూ నమ్మాలి. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. మీరు వెతికిన మనుషులుగా ఈ ప్రాంతంలో ఎవరున్నారు, వారు మీకు కావాలన్న సత్యం మీ పిల్లలకు తెలియజేశాను. విన్న ప్రతి ఒక్కరూ మీరు వెతికిన మనుషులుగా, మీరు వెతికే మనుషులుగా వారి జీవితాలను మలుచుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇక్కడ వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం జరగడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ముందు నిలబడ్డ సోదరులను, తమ్ముడు సుధాకర్, యేసు, రమేష్, మధు, వారిని, వారికి సహకరించిన సోదరులను, వారిని కన్న తల్లిదండ్రులను, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించారు. రేపటి రోజు మిగిలి ఉంది. ఈ గ్రామంలో మిమ్మల్ని వెతికిన మనుషులు ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా? అలాంటి వారి కోసం రేపటి రోజు ఉన్నతమైన విషయాలను మాకు నేర్పించండి. సభ జరగడానికి అనుకూలమైన వాతావరణం అనుగ్రహించి తగిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆయుష్ను, ఆరోగ్యములను పిల్లలందరికీ అనుగ్రహించమని, ఇక్కడ వచ్చిన మీ బిడ్డలు తిరిగి వెలుచుండగా చేరవలసిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చి మరలా ఈ ప్రాంతంలో నీ మాటలు వినడానికి కలుసుకునే పర్యంతము మీ కాపుదల మీ బిడ్డలందరూ పెంచమని, మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని అడిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్.